ఆఫీస్‌లో భయమేసేది. ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు. మనం కొత్త. వీళ్ళ దగ్గర బోయి పలానా అని అడిగితే నన్నడుగుతదా? అని ఫీల్ అయితారేమో ఓకే. ఓకే. అన్న భయం. ఆ! నన్నే అడుగుతదా అనే భయం. ఎవరిని ఏం అడగాలో తెలీదు. ఎవరిని ఏం మాట్లాడియాలో తెలీదు. అలా కూర్చొని ఓ మూలకు కూర్చొని పేపర్ చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని. వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్‌లో కొంచెం హ్యాపీగా, కంఫర్టబుల్‌గా మా ఆయన పరిచయం అయ్యారనమాట అంతే. ఓకే. ఓకే. సో, తర్వాత తీన్మార్ భయమేం లేదా? మీ ఆయనొచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలీదు ఈయనొచ్చి మాట్లాడుతున్నారని ఫస్ట్ భయమేం వేయలేదా? అహా! లేదు. ఓకే. అంటే ఆయన ఫన్నీ, జోవియల్‌గా ఉండేవాళ్ళు. నేను అంటే మాట్లాడేది ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఇద్దరు ముగ్గురితోని ఎక్కువ మాట్లాడేదాన్ని. మిగిలిన వాళ్ళతో నార్మల్‌గా వాళ్ళు పనిస్తే పని పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని. అంతకు మించి మాట్లాడాలంటే భయం. హ్మ్. కోయెడ్ కాదు మనది. నేను 6థ్ వరకే కోయెడ్. తర్వాత గర్ల్స్, ఇంటర్మీడియేట్ గర్ల్స్. డిగ్రీ మళ్ళీ కోయెడే గానీ బాయ్స్‌తోని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. హ్మ్. భయం. ఏమో తెలీదు. ఆ! మనకొకటి పెంచుతారు కదా! అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు. యాహ్! యాహ్! వాళ్ళు అలా అంటారు, ఇలా అంటారని. సో, ఆ బౌండరీస్‌లోనే పెరిగా నేను గూడా.